నా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, యాక్చువల్గా నిన్నైతే ఒక విషయం చెప్పాను కదా, మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుందని. కానీ మరి వెళ్ళలేదే. గమనించారా ఆ విషయం ఎవరైనా? సో ఏం చెప్పాను నేను, మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది అన్నాను, కానీ వెళ్ళలేదు. కానీ అక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాను, ఇక్కడి వరకు వచ్చిన తర్వాతనే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ ఏంటిది 24,504 అనేది కంపల్సరీ క్రాస్ అయ్యేవాళ్ళు కిందికి. ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది మార్కెట్ క్రాస్ అయ్యి ఇక్కడ ఏ బాడీ ఏర్పడినది ఓన్లీ విగ్ మాత్రమే ఇలా క్రాస్ అవుతే కనుక ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇక్కడ కనుక ఇలా బాడీ ఏర్పడ్డది అనుకుందాం, కొంచెం కలర్ మారుద్దాము, ఎందుకంటే రెండు ఒకే విధంగా ఉండేసరికి అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇలా బాడీ ఏర్పడాలి. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇలా బాడీ ఏర్పడుతుందో ఇది వచ్చేసేమో మార్కెట్ ఇంకా కొంచెం డౌన్కి వచ్చిన తర్వాత అప్ సైడ్ తీసుకుంటుంది. కానీ ఇలా విగ్ ఏర్పడితే మాత్రము ఇక్కడి నుంచి డైరెక్ట్గా అప్ సైడ్ అనేది మార్కెట్ తీసుకుంటుంది. సో అలా జరుగుతుంది. ఈరోజు ఏం చెప్పిందంటే మార్కెట్ ఈ లెవెల్లో డౌన్ సైడ్ సిగ్నల్ ఇచ్చింది. డౌన్ సైడ్ సిగ్నల్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటిది, నేను ఇంకా డౌన్కు రావాల్సినది కొంత ఉంది. సో డౌన్ సైడ్ ఇస్తూ ప్లస్ మళ్ళీ అప్ సైడ్ కూడా సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ కొంత అనేది మాత్రమే డౌన్ సైడ్కు వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ పార్ట్కి వచ్చేసరికి మనకు ఏం జరగబోతుంది మార్కెట్లో అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ అలాగే కనుక మనం చూసినట్లయితే అంటే ఇప్పుడు ఏంటి, మార్కెట్ ఇక్కడ వరకు రావాల్సిందే కంపల్సరీ. సో ఇక్కడ గురించి వచ్చిన తర్వాతనే అది ముందుకెళ్ళాలి. సో ముందుకు వెళ్ళేటప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, ఈ అప్ సైడ్ ఏదైతే ఉందో 24,800 అనేది క్రాస్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోవాలి మార్కెట్. సో ఇక్కడి నుంచి భారీగా అప్ సైడ్ అనేది రావాలి. సో ఈరోజు మార్నింగ్ నిన్న చెప్పిన విధంగా మీరు మార్నింగ్ ఏం చేసి ఉండాలి, ఇది ఫస్ట్ టైం రావాలి, డౌన్కు రావాలి. సో ఇక్కడ కనుక మీరు డౌన్ కనుక పుట్టు కనుక బై చేసి ఉంటే కనుక మీకు దాదాపుగా ఒక 60 నుంచి 80 పాయింట్స్ వరకు వచ్చేసి గెయిన్ ఉంటుంది ఇక్కడ. సో అలాగే ఏంటి, రేపు అనేది ఇక్కడ టచ్ చేసే వెళ్ళాలి. సో ఆ విధంగా కనుక మీరు చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంటుంది, రేపు ఏం చేయాలి, మార్కెట్ ఇది డౌన్కు రావాలి, ఇక్కడ డౌన్కి వచ్చేసిన తర్వాత అప్ సైడ్ తీసుకోవాలి. సో అలా కాకుండా ఒకవేళ గ్యాప్ అప్పులో కనుక రిలీజ్ అయిపోయి ఓపెన్ అయిపోయి గ్యాప్ అప్ నుంచి పైకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా ఏమంటారు దీన్ని, ఇక్కడ నుంచి ఏం జరగాలంటే ఇది గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా ఇది డౌన్కే ఇక్కడి వరకు రావాలి. సో డైరెక్ట్గా అప్ సైడ్ వెళ్ళేవి మాత్రము 10 to 20% మాత్రమే ఉంది. 80% అబోవ్ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చిన తర్వాతనే అప్ సైడ్ అనేది మార్కెట్ తీసుకోవాలి. అంతవరకు అయితే మాత్రము వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఇంకా చూసినట్లయితే కనుక ఇంకేముంటుంది ఇక్కడ రేపు మనం చేయవలసిన విషయాలు. సో నిన్న ఏ విధంగా అయితే మీకు నేను చెప్పానో అదేవిధంగా ఈరోజు మార్కెట్ అయితే నడుస్తుంది. కానీ పెద్ద భారీగా లేదు, ఒక ఫ్రైడే మాత్రమే మనకు భారీ మార్కెట్ ఉన్నది. సో దాని తర్వాత భారీగా మార్కెట్ అనేది ఇది చూడండి, ఈ లెవెల్ నేనైతే చెప్పడం జరిగింది. ఈ లెవెల్ అనేది మార్కెట్ భారీగా ఇచ్చింది. నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతుంది అనేది రేపు చెప్తాను. రేపు ఏం చెప్తాను, రేపు నెక్స్ట్ ఎప్పుడు మార్కెట్ అనేది భారీగా వన్ సైడ్ ఉండబోతుంది అనేది రేపు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి వివరాలు కూడా చూడాలి కదా. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన వివరాలు కూడా ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఎలా ఉందో చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఏం చెప్పాను, నిన్న ఒక లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ నిన్న ఇచ్చిన లెవెల్ ఏంటిది, మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇచ్చిన లెవెల్ ఇది 53,000 కాదు, ఇక్కడైతే బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషం, ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ నిన్న ఇచ్చినటువంటి లెవెల్ 52,899, 52,900, నియర్ టు 52,900.
900 52,900 దగ్గర 52,900 అనేది డౌన్ సైడ్ కంపల్సరీ టచ్ చేయాలి మార్కెట్. సో 52,900 అనేది టచ్ చేయకుండా మనం డైరెక్ట్ పైకి వెళ్తుంది అనుకోవడం అనేది కొంచెము కష్టమే. ఎందుకంటే ఈ 52,900 అనేది మార్కెట్ ఎప్పుడైతే టచ్ చేసిన తర్వాత మాత్రమే ఇది పైకి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు కదా, ఇక్కడ విగ్ ఏర్పడుతుందా బాడీ ఏర్పడుతుందా అనే దాని మీదనే ఇంకొంచెం కిందికి వచ్చి పైకి వెళ్తుందా లేకపోతే డైరెక్ట్గా పైకి వెళ్తుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇదేం చేయాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 53,600 ఏదైతే ఉందో ఈ 53,600ని కంపల్సరీ క్రాస్ చేసి పైకి మార్కెట్ వెళ్తుంది. ఇంతవరకు అయితే చెప్పగలుగుతాను. సో ఇది నా యొక్క ఎక్స్ప్లెనేషన్, నా యొక్క ఇమేజెస్, నా యొక్క ప్రొడక్షన్ మాత్రమే. సో మీరు ఏదైనా తీసుకునేటప్పుడు మీ ఆలోచన విధానాన్ని చూసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇది నా యొక్క ప్రొడక్షన్ మాత్రమే. సో ఇది ఎవరో మీరు కంపల్సరీ తీసుకోండి అని కాదు. సో ఈ నా ప్రొడక్షన్ మాత్రం నేను ఇలాగా అనుకుంటున్నాను. సో దానికోసం మాత్రమే ఇది నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో దాని ప్రకారంగా మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ నుంచి అడ్వైస్ చేసుకోవడం అనేది బెటర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.